పిచ్చిదానా, అలనాడు అయోధ్యకు వచ్చి నా రాముని కొనిపోయినది నీవు కాదా? ఇప్పుడు చెప్పు, నా రాముని ఏమి చేసితివి? ఎక్కడ దాచితివి? నాయనా వాయుపుత్ర, నేను సృష్టికర్తను కాదు, యోగకర్తను కాదు, విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే. ధర్మకర్త, ధర్మమూర్తి, మించి సర్వ ప్రాణులకు సమవర్తి. నేనేమి పాపము చేసినని నాకీ సజీవ నరక యాతన విధించి మాయా వేషధారివై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసితివే. నీకేం అపకారము చేసితిని చెప్పుము, మాట్లాడవే. నారాయణ నారాయణ. ఆంజనేయ, ఏమి ఈ ఆదరం? ముదిమిచే నీకు మతిపోవుతున్నదా? మరణదేవునక మరణ శిక్ష. మునీంద్ర, అడ్డు రాకుడు. రాము. ఆంజనేయ, బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్యా. మారుతి, నీ రాముని సంగతి నేను చెప్పేదను. పాపమా ధర్మమూర్తిని పోని చెప్పేదరా? నా రాముని సంగతి చెప్పేదరా? ఆహా, ఆయన లేము. దేవర్షి ధర్మమా అని బ్రతికిపోయింది. పొమ్ము. స్వామి, ఎక్కడ నా రాముడు? ఎక్కడ? ఆంజనేయ, ఇంకెక్కడి రాముడయ్యా? గంధమాదనము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచినను తెలియరాకున్నది. రామావతారము ముగిసినది. ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ. అతడవడు సిద్ధుడా? కాదు, జగత్ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకొనుచున్నాడా ప్రబుద్ధుడు? ఆ మాటనకు ఆంజనేయ. ఆ ఘనశ్యామ సుందరుడే సుదర్శన చక్రధారి అయి దుష్ట శిక్షణార్థం ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు. నల్లని వాడల్లా నారాయణుడు, చక్రము పట్టిన వాడల్లా సర్వేశ్వరుడే అగునా? దేవర్షి దేవుడొక్కడే నా రాముడు, జగదధిరాముడు, సకల కళ్యాణ గుణాధిరాముడు, నా తారక రాముడొక్కడే దేవుడు. రామభక్త, పదే పదే రాముడు రాముడు అనకు. బలరాముడు అనుకోగలరు. అతడెవడు? శ్రీకృష్ణుని అగ్రజుడు, ఆదిశేషుని అంశతో జన్మించినాడు. బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం. తమ్ముడొక ఆది విష్ణువు, అన్నగారొక ఆదిశేషుడు. ఇటుల ప్రచారము చేయించుకొనుచు ప్రజలను మోసగించుతున్నారా? పావని, ఆ మాటనకయ్యా, బలరాముడన్నయ్య. ఏమి ఈ బలరాముడు శత్రు సమవర్తిగా? నిత్య సంకాసిత నిజతత్వ విలాసుడై, నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై, నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై, దశకంఠ కంఠ లుంఠ ప్రచండ పరాక్రమమూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీగు ఆ బలరాముని శిరస్సు వేయి వ్రక్కలు గావించదా? ఈ ఆంజనేయుడు మరణించనే తలచిన ఆ ద్రోహి